విజయశ్రీ గారు కామాక్షి దీపం వెలిగిస్తాం వల్ల కామాక్షి కామదాయిని అంటున్నారు. కామాక్షి దీపం వెలిగిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్తున్నారు. నిజమే, మన కోరికలన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు, దాంట్లో సందేహం లేదు. కానీ మనము ఈ జన్మలో మనకు తెలిసి ఏ పాపాలు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఎవరికి వాళ్ళు అనుకుంటాం. మనం ఎవరికి అపకారం చేయలేదు, మనం ఎవరిని ఏమి నిందించలేదు, చేయలేదని ఎవరి మనసుకు వాళ్ళు మనం అనుకుంటాం. అవును. కానీ గత జన్మలో పాపాలు ఉంటాయి కదండి, ఆ పాపాలన్నీ సంచిత కర్మలని మూటలు మోసుకొని వస్తాం కదా, అంతే కదా. అవి మనకి తెలియదు. కింద జన్మలో మనం ఎవరిమో తెలియదు, మనకి ఏం పాపాలు చేసాం, ఏ పుణ్యాలు చేసాం అన్నది తెలియదు. అంతా చింతగుప్తుడి చిట్టాలో ఉంటుంది. అవన్నీ తొలగాలంటే సంచిత కర్మలు, ప్రారంధం కర్మలు తొలగాలంటే ఏం చెయ్యాలి? లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, ఒక నామం లేదని లేదండి. మీరన్నట్టు మనకు తెలియదు మనం ఎందుకు ఇటువంటి బాధలు అనుభవిస్తున్నాము. మనం మర్చిపోతాం మనం చేసినవి, దేవుడు మర్చిపోడు. అందుకని మనం చేయవలసింది ఏమిటంటే, ప్రప్రథమంగా ఏ నామపారాయణ చేయాలన్నా కూడా మనము తమస్సులో ఉండి చేయకూడదు, వెలుగులో ఉండే చేయాలి. వెలుగులో ఉండే చేయాలి. ఈ బంగారు రంగులో మెరిసిపోతున్న ఈ కామాక్షి దీపాన్ని ససంప్రదాయంగా 3 ఒత్తులు వేసుకొని వెలిగించండి. ఇప్పుడు మనం శ్రీలక్ష్మి గారు అడిగినట్టుగా మనం చేసిన కర్మలు ఏంటో మనం తెలియకుండా అన్నీ మర్చిపోయే తల్లి గర్భం నుంచి బయటపడదు. అన్నీ గుర్తుంటే ఎవరు చెయ్యరు. అందుకని మనం చేసిన కర్మను మనం మర్చిపోయి జన్మించిన తర్వాత మనం పడుతున్న అవస్థలకి కారణం తెలియక క్షోభపడుతూ ఉంటాం, ఎంతమందినో అడుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా లలితా సహస్రనామంలో చక్కటి నామం ఉంది. విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. అమ్మవారికి విప్రత్వం అంటే వేదం చదువుకున్న వ్యక్తులంటే ఇష్టము, వేదాలంటే ఇష్టము. ఆవిడ విశ్వమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ నామాన్ని మీరు చక్కగా కామాక్షి దీపం వెలిగించుకొని ఈ అక్షమాలతో చక్కగా మీరు 108 సార్లు శ్రద్ధగా పఠించండి. మీరు పూర్వజన్మ చేసిన కర్మలన్నీ కూడా రాలి పడిపోతాయి. జలజల పువ్వులు రాలిపడ్డ చక్కగా రాలి పడిపోతాయి. మీకు పూర్వజన్మ కర్మల ఫలితాలు అనుభవించకుండా ప్రస్తుత జన్మలో మనం చేస్తున్న మంచి కర్మల అనుభవాలు మీరు పొందగలుగుతారు. కామాక్షి దీపం వెలిగించుకోండి. ఎందుకంటే కామాక్షి దీపం ధనానికి మరో రూపం. వెలిగించండి, ఇల్లంతా కనకవర్షం కురిపించుకోండి. శ్రీమాత్రే నమః.